కవిత గారి కొత్త పార్టీ పేరు అన్నది మారిపోయింది. మొన్న 25వ తారీఖు సభ పెట్టి తన కొత్త పార్టీ పేరుని కవిత గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ పేరు ఈరోజు మారిపోయింది. 25వ తారీఖు ఆమె పేరుని అనౌన్స్ చేసింది. ఈరోజు 30వ తారీఖు అంటే 5 రోజుల్లో ఈ పేరులో కొంత మార్పు అన్నది వచ్చింది. ఆమె అనౌన్స్ చేసినటువంటి పేరు వచ్చేసి తెలంగాణ రాష్ట్ర సేన. ఈరోజు మారినటువంటి పేరు వచ్చేసి తెలంగాణ రక్షణ సేన. ఇది ఆ పేరులో వచ్చినటువంటి మార్పు. అక్కడ కూడా షార్ట్ ఫామ్ టీఆర్ఎస్ఏ, ఇక్కడ కూడా షార్ట్ ఫామ్ టీఆర్ఎస్ఏ, కాకపోతే ఫుల్ ఫామ్ అన్నది కొంత మారింది. సరే, ఈ మార్పు వెనకాల కారణం ఏంటి అన్న విషయాల్లోకి వెళ్ళడానికి ముందు అసలు ఈ టీఆర్ఎస్ అన్న పదం వెనకాల ఉన్నటువంటి రాజకీయం ఏంటి, బీజేపీకి ఈ టీఆర్ఎస్ అన్న పదానికి ఉన్నటువంటి కనెక్షన్ ఏంటి, మహారాష్ట్ర శివసేనకి ఈ టీఆర్ఎస్కి మధ్యలో ఉన్నటువంటి ఆ రిలేషన్ ఏంటి అన్నది నేను ఒక వీడియోలో చాలా డీటెయిల్గా మాట్లాడడం జరిగింది. ఆ వీడియో అన్నది మన ఛానల్లో ఉంది, దయచేసి వెళ్ళి తప్పకుండా చూడండి. ఇక ఈరోజు వచ్చినటువంటి మార్పు, దీనికి సంబంధించి కవిత గారు ఒక ట్వీట్ అన్నది పెట్టారు. ఇక్కడ మనం చూసుకుంటే ఈరోజు పెట్టినటువంటి ట్వీటు తెలుగులో ఉంది, నేను చదువుతాను. చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ విషయం. తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిందని సమస్త తెలంగాణ సమాజానికి తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. టీఆర్ఎస్ ఈ యొక్క పేరుని కేంద్ర ఎన్నికల సంఘం వచ్చేసి ఆమోదం తెలిపిందంట. అంటే అఫీషియల్గా ఆమె పార్టీ పేరు తెలంగాణ రక్షణ సేన అని చెప్పేసి ఆమె అఫీషియల్గా అనౌన్స్ అన్నది చేశారు. 2 దశాబ్దాలుగా తెలంగాణ సాంస్కృతిక పరిరక్షణ, ఈ పదాలను కొంచెం జాగ్రత్తగా వినాలి మీరు. పునర్జీవం కోసం నేను చేసినటువంటి కృషిని కొనసాగిస్తూ ఇక ముందు కూడా తెలంగాణ అస్తిత్వ పరిరక్షణే ధ్యేయంగా అంకిత భావంతో పనిచేస్తానని తెలియజేస్తున్నాను అని చెప్పేసి ఆమె రాయడం జరిగింది. ఇక్కడ పదాలను ఎందుకు మీరు జాగ్రత్తగా చూడాలన్నా అంటే, ఇది జనరల్గా మనుషులు ఇవాళ రేపు ఇంత కఠినమైనటువంటి పదాలు వాట్ల. ఇది కేవలము చాట్ జీపీటీలో వాడుతున్నారు. అంటే చాట్ జీపీటీకి ఏదో కమాండ్ ఇచ్చినట్టుందామే, ఆ చాట్ జీపీటీ ఈ ట్వీట్ అనేది రాస్తే దాన్ని తీసుకొచ్చి కాపీ చేశారు, ఇక్కడ పేస్ట్ చేసి పడేశారు. నెక్స్ట్, జనవరి 2026లో జాతీయ ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా 5 పేర్లతో దరఖాస్తు చేసుకున్నాం. జనవరిలో దరఖాస్తు చేసుకున్నాంట. 5 పేర్లు ఇవ్వాలి, ఒక పేరు ఇస్తే కుదరదు. 5 పేర్లు ఇస్తే అందులో ఎన్నికల సంఘం వచ్చేసి ఒక పేరు అన్నది మనకి అలాట్ చేస్తుంది, అది ప్రాసెస్. అందులో 3వ ప్రాధాన్యతగా మేము ఇచ్చిన పేరుని ఈసీ ఆమోదించడము కేవలము యాదృచ్ఛికము. అంటే ఆ 5 పేర్లలో 3వ పేరంట, ఇది యాదృచ్ఛికం. టీఆర్ఎస్ నాకు రాసి పెట్టి ఉందేమో అని చెప్పేసి పెట్టింది. ఇచ్చిందే మీరు, పేర్లు ఇచ్చిందే మీరు, మళ్ళీ యాదృచ్ఛికం అనుడు దేనికి? టీఆర్ఎస్ అన్నది నాకు రాసిపెట్టి ఉందేమో అనుడు దేనికి? నాకు అర్థం కాక అడుగుతున్నా. అంటే ఇక్కడ ప్రజల్ని ఎంత మూర్ఖులు అనుకుంటున్నారు కవిత గారు అన్నది మనకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నది. టీఆర్ఎస్ అన్న పేరు తనకి రావాలి, కావాలి. టీఆర్ఎస్ అన్న పేరు లేకపోతే తాను రాజకీయం చేయలేను, టీఆర్ఎస్ అన్న పేరు లేకపోతే నాకు ఎవడు ఓటు వేయడు అని కవిత గారు అనుకున్నారో ఏమో, అందువలనే ఆ పేరు ఎలాగైనా కావాలనుకున్నారేమో అని చెప్పేసి ఒక అనుమానం అన్నది ఇక్కడ మనందరికీ వస్తున్నది. ఇంతకన్నా ఘోరం మరొకటి ఉండదు. నిజంగా మీరు రాష్ట్రానికి మంచి చేయాలి అనుకున్నప్పుడు ఆ పేరు కంపల్సరీగా కావాల్సిన అవసరం ఏముంది? ఇదే విషయం నేను నిన్న వీడియోలో మాట్లాడా. సరే, ఈ టీఆర్ఎస్ అన్నటువంటి పేరు కవిత గారు వాడుకుంటున్నారు, ఆమె వాడుకుంటా అంటే లేదండి, ఇంకో పార్టీ కూడా ఉంది, తెలంగాణ రాజ్య సమితి అని చెప్పేసి. ఈ పార్టీ తన పేరు కూడా టీఆర్ఎస్ అని చెప్పేసి వాడుకుంటుంది, తెలంగాణ రాజ్య సమితి. ఈ పార్టీ వచ్చేసి ఆల్రెడీ 2003 ఎన్నికల్లో 10 చోట్ల పోటీ కూడా చేసింది. అంటే కవిత గారి పార్టీ పేరు తెలంగాణ రక్షణ సేన అవ్వచ్చు, కానీ టీఆర్ఎస్ అవ్వదు. ఎందుకు అవ్వదంటే ఆల్రెడీ టీఆర్ఎస్ అన్న పేరు వేరే పార్టీ ఉంది. నేను ఇప్పుడే మీకు ఆ పార్టీ పేరు కూడా చదివి వినిపించా. తెలంగాణ రాజ్య సమితి అంట ఆ పార్టీ పేరు. అది 10 చోట్ల పోటీ కూడా చేసింది. సరే, ఏదేమైనప్పటికీ కూడా టీఆర్ఎస్ పేరు ఇక్కడ మనకి ఈమె కొన్ని అటాచ్మెంట్లు కూడా చేశారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పంపించినటువంటి లెటర్ని కూడా అటాచ్ చేశారు. నిన్న నేను చెప్పా, తెలంగాణ రాష్ట్ర సమితి అన్నటువంటి ఒక పేరు మీద తెలంగాణ ఫార్మేషన్ అన్నది జరిగింది. అంటే ఆ పేరు మీద, అంటే ఆ పార్టీ వల్ల, ఆ పార్టీ యొక్క ప్రభావం చాలా ఉండే తెలంగాణ ఫార్మేషన్లో. కేసీఆర్ గారు తెలంగాణ
ఆవిర్భంలో తన పాత్ర అన్నది అతిపెద్ద పాత్ర అని మనం చెప్పుకోవచ్చు. సరే, కొంతమంది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన లేకపోతే తెలంగాణ రాకపోవు, డైరెక్ట్గా చెప్పాలంటే ఇది నిజం. అట్లాంటి ఆ పేరుని దొంగలించేటటువంటి ప్రయత్నం ఈరోజు కవిత గారు చేస్తున్నారు. అంటే ఇందాక నేను చెప్పినట్టు కేవలం ఆ పేరు లేకపోతే నేను ఓట్లు నాకెవ్వరు వేయరు అని కవిత గారికి పట్టుకున్నటువంటి భయం మాత్రమే. నిజంగా ప్రజలకి సర్వ్ చేయాలంటే ఏ పేరైనా పర్లా, ప్రజలకి సర్వీస్ చేయాలనుకుంటే ఏ పేరైనా పర్లా, మీరు జేఆర్ఎస్ అని పెట్టుకున్నా, కేఆర్ఎస్ అని పెట్టుకున్నా, సిఆర్ఎస్ అని పెట్టుకున్నా పర్లా. నిన్న కూడా నేను చెప్పా. కానీ మీరు పర్టికులర్గా టీఆర్ఎస్ఏ కావాలనుకుంటున్నారు అంటే కాపీ క్యాట్ అంటారు. కాపీ క్యాట్ మహారాష్ట్రలో జరిగింది. శివసేన అన్నటువంటి ఆ పేరు కావాలని చెప్పేసి దాన్ని తుంచారు బీజేపీ వాళ్ళు. సేమ్ ఇక్కడ కూడా అదే ప్రయత్నం, కాకపోతే సొంత రక్త సంబంధం కావడం అనేది నిజంగా బాధాకరం. ఏది ఏమైనప్పటికీ కూడా కవిత గారి ఈ పార్టీ అన్నది ఈరోజు అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది అనౌన్స్ చేయడం జరిగింది. సరే, ఓకే, కొత్త పార్టీ ఆవిర్భవించింది, అది వేరే సంగతి. కానీ రాజగోపాల్ రెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు నిజంగా చాలా మంచి అంశాలని నిన్న మాట్లాడారు. జనరల్గా రాజగోపాల్ రెడ్డి గారు ఇట్లాంటి సొఫిస్టికేటెడ్ అంశాలు కూడా మాట్లాడతాడా అని నాకే ఆశ్చర్యం వేసింది. ఆయన 2 అంశాలు చాలా మంచి మాట్లాడాడు. ఒకటి, తెలంగాణ అసలు కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే కవిత ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు? కేసీఆర్ లేకపోతే కవిత ఎవరు? కేసీఆర్ లేకపోతే కేటీఆర్ ఎవరు? కేసీఆర్ లేకపోతే హరీష్ రావు ఎవరు? కేసీఆర్ ఉండబట్టే కదా కవిత అన్న ఒక క్యాండిడేటు రాజకీయ నాయకురాలు ఈరోజు ఉన్నది. అట్లాంటిది కవిత గారు కేసీఆర్ గారిని నోటికి వచ్చినట్టు దూషించడం ఏంటి అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి గారు అడిగారు. చాలా మంచి మాట అడిగారు, చాలా మంచి మాట. నెక్స్ట్ రాజగోపాల్ రెడ్డి గారు మరొక మాట అన్నాడు. నిజంగా రాజగోపాల్ రెడ్డి గారి ఆలోచనలకి మనం అందరం అప్రిషియేట్ చేయాలి. కవిత గారు ఈరోజు చేస్తున్నటువంటి ఆ దూషణలు, తండ్రిని దూషణలు ఏదైతే చేశారో, కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చినటువంటి నాయకుడు. అట్లాంటి నాయకుడిని దూషించడం అన్నది పార్టీ పెట్టిన సందర్భంగా అది కవిత గారు చేసినటువంటి అతిపెద్ద తప్పు అని చెప్పేసి ఈరోజు రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు, బీఆర్ఎస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెప్పినటువంటి మాటలు ఇవి. నిజంగా అప్రిషియేట్ చేయాలి. కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా ఇంతకుముందు కూడా రాజగోపాల్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా చాలాసార్లు చెప్పారు కేసీఆర్ గారి పాత్ర ఉండబట్టే తెలంగాణ ఫార్మేషన్ అనేది జరిగింది అని చెప్పేసి. అట్లాంటి వ్యక్తిని మీరు ఈరోజు దూషించేటటువంటి ప్రయత్నం చేశారు కవిత గారు అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి గారు నిజంగా చాలా మంచి విషయాల్ని మాట్లాడారు. ఇంకో మాట కూడా మాట్లాడారు, తెలంగాణకి నేను తల్లి అవుతాను అని చెప్పి కవిత గారు నిన్న కూడా ఈ విషయం మాట్లాడారు. రాజగోపాల్ రెడ్డి గారు మంచి మాట చెప్పారు. సొంత తండ్రిని ప్లాట్ఫామ్ మీద నిలబడి అగౌరవపరిచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన మీరు తెలంగాణకి తల్లెట్లవుతారు? సొంత తండ్రిని గౌరవించుకున్నటువంటి మీరు తెలంగాణకి తల్లెట్లవుతారు అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి గారు చాలా మంచి మాట మాట్లాడారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇది కేవలం ఆరంభం మాత్రమే. కేటీఆర్ గారు అన్నారు, ఏమన్నారు, చాలా పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, చూద్దాం అని చెప్పేసి కేటీఆర్ గారు అనడం. సోషల్ మీడియాలోనేమో షర్మిల గారితో పోల్చడం ఏమని, షర్మిల గారు కూడా వచ్చారు, ఆమె కూడా హంగామా చేశారు, తర్వాత పార్టీ మొత్తం మూసేసి వెళ్ళిపోయారు. మరి ఆ పరిస్థితులు తెలంగాణలో ఉంటాయి, ఈమె ఈరోజు పార్టీ పెట్టారు, రేపు పొద్దున ఈ పార్టీ మూసేసి కాంగ్రెస్లోకి వెళ్ళిపోతారు అని చెప్పి కొంతమంది, లేదు బీజేపీలోకి వెళ్తారని చెప్పేసి కొంతమంది ఆల్రెడీ మాట్లాడుతున్నారు. వేచి చూడాలంతే. ఎంతలా ఇంకా కవిత గారు దిగజారి తన తండ్రి గురించి మాట్లాడతారో, తన అన్న గురించి మాట్లాడతారో మనం అందరం వేచి చూడాలి. ఆమె ఎంతలా తండ్రి గురించి మాట్లాడితే, ఆమె ఎంత తన అన్నని దూషిస్తే అంతగా ఆమె గ్రాఫ్ అనేది పడిపోద్ది. ఎందుకంటే తండ్రి ఒకవేళ తప్పు చేశాడు అంటే మొన్నటిదాకా తండ్రితోటి ఉన్న నువ్వు కూడా తప్పు చేసినట్టేగా. కేటీఆర్ గారు ఒకవేళ అవినీతి చేశాడు అంటే మొన్నటిదాకా అన్నతో ఉండి ఆ అవినీతిలో భాగం పంచుకుంది నువ్వేగా. హరీష్ రావు గారు చేశాడు అంటే హరీష్ రావు గారితో మొన్నటిదాకా ఆ పార్టీలో ఉండి ఆ భాగం తిన్నది నువ్వేగా అని చెప్పి ప్రజలు మాట్లాడరా? ఒకసారి ఆలోచించాలి. కవిత గారు కూడా ఆలోచిస్తే బాగుంటుందేమో అని చెప్పేసి నా ఆలోచన. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారు దయచేసి కమెంట్ చేసి మన ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.